అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఇటీవల దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సుకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన బృందం హాజరవడం జరిగింది. అయితే ఈ దావోస్లో ప్రముఖ కంపెనీలతో జరిగినటువంటి ఒక చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించింది ఏమైనా ఉందా లేదా? ఓ పక్క చూసుకుంటే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ 1,36,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్నట్టు, ఎంఓఏలు చేసుకున్నట్టు ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. వీటన్నిటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. సార్, దావోస్లో మనం ఇటీవల చూసాం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు, పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, ముంబై సీఎం అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు హాజరయ్యారు. ఇప్పుడు మొత్తం కూడా ఒకటే చర్చ నడుస్తూ ఉంది. ఓ పక్క చూసుకుంటే మహారాష్ట్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అనేక ఎంఓఏలు చేసుకున్నాయి. లక్షల కోట్ల పెట్టుబడులు వాళ్ళ రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన ఎంఓఏ అంటే ఒక్కటి కూడా చూపించుకోలేకపోతున్నారని చెప్పేసి బలమైన చర్చ నడుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే బిల్ గేట్స్ లాంటి దిగ్గజ వ్యక్తులతో సంప్రదింపులు జరగడం మనం చూసాం. అనేక కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయని చెప్పేసి ఈ ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంది. నిజంగా ఎంఓఏలు జరిగితేనే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి లేదా అనే అంశం గురించి, దాంట్లో ఉన్నట్టు వాస్తవాల గురించి అంటే మీరేమంటారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ప్రచారం కోసం, మీడియాలో హైలైట్ అవ్వటం కోసం ఎంఓయు జరగటం ముఖ్యమా, ఆ సంస్థ ఆయా రాష్ట్రాల్లో గ్రౌండింగ్ అవ్వటం ముఖ్యమా? ఇది చాలా విస్తృతంగా చర్చ జరగాల్సిన అంశం. కొంతమంది ఆర్భాటపు ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తారు, కొంతమంది సైలెంట్ కిల్లర్స్ తమ ప్రయోజనాలు సిద్ధించడానికి ప్రాధాన్యత ఇస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రులుగా వాళ్ళ అంతిమ లక్ష్యం ఏంటి? వాళ్ళ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు నెలకొల్పబడాలి, తమ రాష్ట్ర యువతకు ఉపాధి కల్పన జరగాలి, అంతిమంగా తమ సమాజ అభివృద్ధికి తోడ్పాటును అందించాలి, తమ రాష్ట్రానికి ట్యాక్స్ రెవెన్యూస్ రావాలి, తమ ప్రాంతంలో సంపద సృష్టి జరగాలి. ఏ పాలకుడు అయినా లక్ష్యం ఇదే కదా. ఈ లక్ష్య సాధన కోసమే కదా ఏ పాలకుడైనా సరే పెట్టుబడిదారుల సదస్సులు ఏర్పాటు చేసినా, తమ రాష్ట్ర బ్రాండింగ్ని ప్రచారం చేసుకున్నా, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పని ఇటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి సమిట్లకి అటెండ్ అయినా అంతిమ లక్ష్యం ఏ ప్రభుత్వందైనా అదే. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ప్రయత్నాన్ని విమర్శిస్తున్న నాయకులకి అసలు దావోస్ అనేది ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి పెట్టుబడిదారుల గురించి పెట్టుబడిదారులతోటి మాట్లాడి ఆయా రాష్ట్రాలకి లాబింగ్ చెయ్యాలి అనేది ఆలోచన కలగటానికి దశాబ్దాల పూర్వమే 1997లోనే భారతదేశం తరపున దావోస్ పర్యటనకు వెళ్ళిన మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పటి వరకు భారత ప్రభుత్వం తరపున ప్రతినిధి బృందమే లేదు. కానీ ఒక రాష్ట్రం తరపున ప్రతినిధి బృందాన్ని తీసుకొని వెళ్ళి రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తూ, భారతదేశంలో మాదొక రాష్ట్రం ఉంది, మా రాష్ట్రానికి హైదరాబాద్ అనేది ఒక రాజధాని ఉంది, అక్కడ మీరు పెట్టుబడి పెట్టండి, మీకు కావాల్సిన సౌకర్యాలు వెసులుబాట్లు మా ప్రభుత్వ పరంగా మేము చేస్తామని చెప్పని రాష్ట్రాన్ని ప్రమోట్ చేసిన మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ తాతకి దగ్గులు నేర్పినట్టుగా ఆయన్ని అనుసరించి మిగిలిన రాష్ట్రాలన్నీ దావోస్ పర్యటనకు వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత, దశాబ్దాల తర్వాత, 28 సంవత్సరాల తర్వాత దావోస్లో ఎలా వ్యవహరించాలి, ఏ విధమైన ఒప్పందాలు చేసుకోవాలి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అనుభవ రాహిత్యంతో ఉండే నాయకుల చేత చెప్పించుకునే స్థితిలో చంద్రబాబు నాయుడు గారు లేరు. ఎందుకంటే ఇవాళ 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. ఈ 5 సంవత్సరాల పరిపాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సాధించిన సంస్థలు ఏంటి, ఆయన ద్వారా వెళ్ళగొట్టబడ్డ సంస్థలు ఏంటి అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఆయన పాలన సృష్టించిన విధ్వంసం ఏంటనేది ఒక స్పష్టమైన అవగాహన ప్రజలకు ఉంది. కాబట్టి ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ కూర్చోబెట్టారు అక్కడ కూర్చోబెట్టారు. ఇవాళ వాళ్ళు పదే పదే చంద్రబాబు నాయుడు గారిని మీరేమి ఎంఓఈలు చేసుకున్నారని అడుగుతున్నారు. ఇక్కడ ఒక మాట మనం చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సదస్సు ఏర్పాటు చేసిన సందర్భంగా 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అని చెప్పని
రకరకాల ఎంఓయూలు చేసుకున్నారు. మనకందరికీ తెలుసు ఆ ఎంఓయూలు ఎవరితో చేయించుకున్నారు అనేది కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఐపాక్ అనే సంస్థ సిబ్బందిని పెట్టుబడిదారులుగా వాళ్ళకి అప్పటికప్పుడు వీళ్ళే ఆ బట్టలు దొడిగి వాళ్ళ చేత పెట్టుబడిదారుల ఒప్పందాలని చెప్పని రకరకాల కంపెనీల పేరిట ఒక ఆర్భాటపు ప్రచారాన్ని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాలనా హయాంలో 13 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాడు అని ఒక బ్రాండింగ్ తెచ్చే ప్రయత్నం చేశారు. వాస్తవ రూపంగా అందులో కన్వర్షన్స్ ఎన్ని జరిగినాయి? ఇక్కడ ఒక అంశం చాలా ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఏ పెట్టుబడిదారుల సదస్సు జరిగినా కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆహ్వానం మేరకు వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారు. అంటే ఆ రాష్ట్ర పాలకులకు ఉండే కాంటాక్ట్స్ బేస్ చేసుకొని ఆ నాయకులకి విస్తృతంగా కార్పొరేట్ పరిచయాలు ఉంటే వాళ్ళ మొహమాటం మీదట అటెండ్ అవుతారు. అటెండ్ అయిన ప్రతి కార్పొరేట్ కంపెనీ ఏదో ఒక రకమైన కంటి తుడుపు ఒప్పందం చేసుకుంటారు. వీటిలో కన్వర్షన్ రేటు 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 3 సిఏఏ కన్వెన్షన్స్ పెట్టింది. ఆ 3 సిఏఏ కన్వెన్షన్స్ మీదట మొత్తంగా ఒక 30 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి. అందులో 5,50,000 కోట్ల రూపాయలకి సంబంధించి కన్వర్షన్ జరిగాయి, అంటే గ్రౌండింగ్ అయ్యాయి, సంస్థలు నెలకొల్పబడ్డాయి, అంటే ఒక 20%. వాస్తవంగా ఏ ఆర్థిక రంగ నిపుణుని సంప్రదించిన వాళ్ళు చెప్పేది ఏంటి అంటే 20% కన్వర్షన్ అనేది చాలా హై ఎండ్ కన్వర్షన్. అంటే ఈ జరిగిన ఒప్పందాల్లో 20% కన్వర్షన్ కనుక జరిగి సంస్థల గ్రౌండింగ్ అయితే చాలా హై ఎండ్ కన్వర్షన్ కిందగానే పరిగణించాలి. ఎందుకంటే ఇక్కడ ఆర్పాటపు ప్రచారం వేరు, వాస్తవ రూపంగా మెటీరియల్ చూడటం వేరు. 5 లక్షల కోట్ల రూపాయలు గ్రౌండింగ్ అవ్వటం అని అంటే చాలా మేజర్ అచీవ్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జరిగిన 13 లక్షల కోట్ల కన్వర్షన్లో కూడా ఒక 20%, అంటే ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.5 లక్షల కోట్ల గ్రౌండింగ్ అయినాయో అలాగే ఈ 13 లక్షల కోట్ల రూపాయలు కూడా ఒక 20%, ఒక 2,60,000 కోట్ల రూపాయలు కనుక గ్రౌండింగ్ అయ్యి ఉన్నట్టయితే చాలా మేజర్ అచీవ్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు సాధించినట్టుగానే మనం కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటి అంటే నాట్ ఈవెన్ 1%, 13,000 కోట్లు కూడా గ్రౌండింగ్ అవ్వాల, 1% కూడా గ్రౌండింగ్ అవ్వాల. వీళ్ళు వచ్చి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఎంఓఈలు చేసుకొని వచ్చారు, ఎన్ని సంవత్సరాలు గ్రౌండింగ్ చేస్తున్నారు అని చెప్పని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఆర్భాటపు ప్రచారాలకు ప్రాధాన్యత ఇవ్వదలుచుకోవాలి. అంతిమంగా ఏది మెటీరియలైజ్ అవుద్ది. ఇక్కడ గమనించుకుంటే మొట్టమొదట బ్రాండ్ ఏపీ అనగానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే పెట్టుబడిదారులందరికీ కూడా ఒక భూతంలాగా జగన్మోహన్ రెడ్డి గారు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఒక టేక్ ఆఫ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకెళ్ళగలిగారు. అంటే సన్ రైజ్ స్టేట్ అని చెప్పని విభజన జరిగిన రాష్ట్రాన్ని, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే హైదరాబాద్తో కూడిన ఆంధ్రప్రదేశే అందరికీ తెలుసు. అటువంటి స్థితి నుంచి హైదరాబాద్తో కూడిన ఆంధ్రప్రదేశ్ కాదు బాబు, మాది సపరేట్ అయింది, మాది వేరే రాష్ట్రంగా మేము రూపాంతరం చెందాం, మా రాష్ట్రాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి, మీరు హైదరాబాద్ మాత్రమే పరిగణలోకి తీసుకోవద్దు, ఇక్కడ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది, మా యువతకు ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది, మాకింత పొడుగు తీర ప్రాంతం ఉంది, మాకింత వ్యాస్ట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, మా దగ్గర మినరల్ వెల్త్ ఉంది, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, వాటర్ అవైలబిలిటీ ఉంది, మీకు కావాల్సిన పవర్ మేము అందుబాటులో పెడతాం అనే, అంటే రాష్ట్రాన్ని ప్రమోట్ చేస్తూ ఆయన ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. ఆ తీసుకెళ్ళిన దాన్ని కన్సాలిడేట్ చేసుకొని తర్వాత వచ్చిన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన దగ్గర ఆయన అడుగు పెడుతూనే ఒక విధ్వంసకర పాలన చేశాడు. ఆయన మొట్టమొదటి వారంలోనే ప్రజావేదిక కూల్చివేత, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్లు రద్దు, ఇసుక పాలసీ రద్దు, అన్నా క్యాంటీన్లు రద్దు, రాజధాని పనులు రద్దు, పోలవరం టెండర్లు రద్దు, మచిలీపట్నం టెండర్లు రద్దు, వెలుగొండ ప్రాజెక్టు టెండర్లు రద్దు, హ్యాపీనెస్ట్ టెండర్లు రద్దు, ఇట్లా ఒక రద్దుల పరంపరను కొనసాగించాడు. ఏ పారిశ్రామికవేత్తకైనా ఏ పెట్టుబడిదారుకైనా ఆ రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని ఎలా అనిపిస్తుంది? లూలు లాంటి సంస్థను తరిమేశాడు. తిరుపతిలో ఎంఓఈ చేసుకొని భూమి కేటాయింపు జరిగిన
15,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రిలయన్స్ SEZ, దాన్ని వెనక్కి తరిమేశాడు. రామాయపట్నం పోర్టు దగ్గర 25,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, ఏషియన్ పేపర్ పల్ప్ యూనిట్, ఏషియాలోనే అతిపెద్ద పేపర్ పరిశ్రమ, దాన్ని వెళ్ళగొట్టేశాడు. దాంతో ఏమైపోయింది? పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆ పాలకుడు వైఖరి చూస్తే ఒక రకమైన వెన్నులో వణుకు మొదలైంది. అక్కడికి వెళ్ళటం ఎందుకు, అక్కడ పెట్టుబడులు పెట్టడం ఎందుకు, వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తరిమే పట్టడం ఎందుకు? అన్నిటికన్నా దుర్మార్గపరమైన నిర్ణయం ఏంటి అంటే 1,600 ఎకరాలతోటి అమరావతిలో ప్రతిపాదించబడ్డ స్టార్టప్ ఏరియా, సీడ్ క్యాపిటల్, సింగపూర్ కన్సార్టియం వాళ్ళని వెళ్ళగొట్టిన దాకా నిద్రపోవాలి. ఇవాళ ఒక అంశం గుర్తు చేసుకుంటే మనకి హైదరాబాద్లో ఇవాళ సైబర్ టవర్స్ ఉంది. సైబర్ టవర్స్ దగ్గర నుంచి అటు టెక్ మహీంద్రా, ఇటు ఇనార్బిట్ మాల్ వరకు ఆ ఉన్న ప్రాంతం మొత్తం కలుపుకుంటే 158 ఎకరాలు. 158 ఎకరాలు ఎన్ని లక్షల మందికి ఉపాధి కల్పన జరుగుతుంది అక్కడ. ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, డిఎల్ఎఫ్ ఏరియా, ఆదిపట్ల, అంటే మొత్తం కోర్ ఐటీ ఏరియా, పోచంపల్లితో కూడా కంపేర్ చేసుకుంటే, అక్కడ ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్తో కూడా లెక్కేసుకుంటే 1,600 ఎకరాలు లేదు. కానీ ఇప్పుడు అమరావతిలో ప్రతిపాదించబడ్డ సింగపూర్ కన్సార్టియం స్టార్టప్ ఏరియా 1,600 ఎకరాలు. ఇక్కడ 10 లక్షల సీటింగ్ కెపాసిటీ ఎంప్లాయ్మెంట్ దక్కుతూ ఉంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ 10 లక్షల మందికి దక్కుతూ ఉంటే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 30-40 లక్షల మందికి దక్కుతూ ఉంది. మొత్తం తెలంగాణ ఆర్థిక స్థితిగతుల్ని మార్చిన ప్రాంతం ఆ 1,000-1,200 ఎకరాలు. అటువంటి ప్రాంతంలో అన్ని లక్షల మందికి ఉపాధి దక్కుతూ ఉన్నప్పుడు అమరావతిలో 1,600 ఎకరాలతో ప్రతిపాదించబడి సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకున్న పరిచయాలతోటి అక్కడికి కంపెనీలు గ్రౌండింగ్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి అప్పచెప్తే ఎన్ని లక్షల మందికి ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉండేది? అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థితిగతులు మారి ఉండేవి. అటువంటి దాన్ని రద్దు చేసి ఎలగొట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వీళ్ళకి వాళ్ళ రాష్ట్ర బ్రాండింగ్ గురించి మాట్లాడే నైతికత ఉందా? సర్వనాశనం చేసిన బ్రాండింగ్ని బాబు జగన్మోహన్ రెడ్డి లేడు, మేము మళ్ళీ పదవి బాధ్యతలు చేపట్టున్నాం, మా ప్రజలు చేసిన చారిత్రక తప్పుని దిద్దుకున్నారు, మళ్ళీ నాకు అధికారం కట్టబెట్టారు, మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మా ప్రభుత్వాన్ని, మా ప్రాంతాన్ని, మా ప్రజల్ని పరిగణలోకి తీసుకోండి, మా విధానాలని ఒకసారి స్టడీ చేయండి, మీకు అనుకూలమైన విధానాలు రూపకల్పన చేస్తున్నాం, మెరుగైన పాలసీస్ తీసుకొచ్చాం, మీకు కావాల్సిన ఫెసిలిటేషన్ చేయడానికి కావాల్సిన అన్ని వనరులు మా దగ్గర ఉన్నాయి అని చెప్పని రాష్ట్ర బ్రాండింగ్ని పరిచయం చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆ బాధ్యతను ఆయన చాలా సక్రమంగా నిర్వహించారు. ఇవాళ ఆయనకున్న విస్తృత పరిచయాలు, దశాబ్దాల అనుభవం రాష్ట్రానికి ఉపయోగపడింది. ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్ళటానికి ముందే జూన్ 12 పదవి బాధ్యతలు చేపడితే 7 నెలల కాలంలో 6,33,000 కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అవడానికి రూపకల్పన జరిగింది అక్కడ. వీటిలో ఎన్ని ఎంఓఈలు చేసుకున్నారు? ఎంఓఈ చేసుకోవటం అవసరమా? సంస్థ గ్రౌండింగ్ అవటం అవసరమా? నిన్న అదే అంశాన్ని నారా లోకేష్ కూడా ప్రస్తావించడం జరిగింది. ఆర్సిలర్మిట్టర్ 1,61,000 కోట్ల రూపాయలు మొత్తం ప్రతిపాదన. అంటే వాళ్ళకు ఒక క్యాప్టివ్ పోర్టు కూడా ఏర్పాటు జరుగుతూ ఉంది. మరి వీటన్నిటికీ కలిపి 1,61,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్న కంపెనీ ఎంఓఈ చేసుకోలే, వాళ్ళు డైరెక్ట్గా పనులు మొదలు పెడతా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన భూమి కేటాయింపు కూడా ప్రభుత్వ పరంగా జరిగిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, అల్టిమేట్గా కంపెనీ గ్రౌండింగ్ అయిందా లేదా, ఆ గ్రౌండింగ్ అయిన కంపెనీ లోకల్గా ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుందా లేదా, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఆ కంపెనీ ఫంక్షనింగ్లోకి వచ్చి యాక్టివిటీ బిగిన్ చేసిందా లేదా, ఆ యాక్టివిటీ బిగిన్ చేయడం ద్వారా ఆ ప్రాంత ముఖ చిత్రం మారిందా లేదా, ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ వస్తున్నాయా లేదా, ఇవి ఇంపార్టెంట్. ఆ దిశగా చూస్తే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రాపర్ ట్రాక్లో ఉంది. ఇక్కడ ఆర్భాటపు ఎంఓఈల వల్ల 13 లక్షల కోట్లని ప్రచారం చేసుకున్న జగన్మోహన్ రెడ్డితోటి ఈ రాష్ట్రానికి వనగూరింది లేదు. ఈ ఆర్భాటపు ప్రచారం చేయకున్నా 6,33,000 కోట్ల రూపాయలు 7 నెలల్లో సాధించి ఎన్డీఏ కూటమి ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేశారు? 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని వాగ్దానం చేశారు. ఈ 6,33,000 కోట్ల పెట్టుబడితోటి ఇప్పటికి 4,10,000 ఉద్యోగ కల్పన నిర్ణయం జరిగిపోయింది. అంటే ఇవి గ్రౌండింగ్ అవ్వటానికి, వాటి ఫ్రూట్స్, ఆ జెస్టేషను ప్రజలకు అందటానికి కొంత టైం పట్టవచ్చు. కానీ ఆల్రెడీ 7 నెలల కాలంలోనే 5 సంవత్సరాల టెన్యూర్కి చేసిన వాగ్దానంలో 25% అచీవ్ చేసేశారు. వాస్తవంగా 20 లక్షల ఉద్యోగ కల్పన జరగాలి అని అంటే 30 లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాలి.
అందులో 7 నెలల కాలంలోనే 20% ఇన్వెస్ట్మెంట్స్ అచీవ్ అయినాయి, 25% ఎంప్లాయ్మెంట్ సెక్యూర్ అయ్యింది. కాబట్టి ఇవాళ ఏం సాధించాలి, ఎలా సంస్థలను నెలకొల్పాలి, వాటిని ఎలా కాపాడాలి అనేది జగన్మోహన్ రెడ్డి లాంటి విధ్వంసకారుడి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారు లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత, గుడ్ విల్ ఉన్న నాయకుడికి అవసరమే లేదు. ఆ విషయాన్ని రియలైజ్ అయ్యి ఈ ఫేక్ ప్రచారాలు తాత్కాలికంగా ప్రజల్లో ఎమోషన్స్ రేకెత్తించగలము అని చెప్పని భ్రమంలో ఉన్న వైసీపీ పార్టీ ప్రజలేం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది మొట్టమొదటి రియలైజ్ అయితే వాళ్ళకే గౌరవప్రదంగా ఉంటుంది. లేదు అని అంటే మరొకసారి 2024 లాంటి ఫలితాలు ఇవ్వడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. చాలా చక్కగా చెప్పారు సార్. ఎవరైతే ఎంఓయూల ద్వారానే లబ్ధి జరుగుతుంది, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి ఒక సరైన అవగాహన లేకుండా అనేక అపోహల్లో ఉన్నారో, మీ వ్యాఖ్యలతోనో లేకపోతే మీరు లేవనెత్తినటువంటి అంశాల ద్వారానే వాళ్ళ కనువిప్పు అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.